హలో స్టూడెంట్స్. ఇవాళ కార్పొరేట్ అకౌంటింగ్లో మనం బైబ్యాక్ ఆఫ్ షేర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనేవి మీరు ఇక్కడ చదివితే బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ ఈజ్ పాపులర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటిల్ అక్టోబర్ 1998. ద స్కీమ్ ఆఫ్ బైబ్యాక్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ నాట్ నోన్ ఇన్ ద it is not known in the Indian companies. So it is mostly is in the US only. And in 1998, the Prime Minister of India, Sri Atal Bihari Vajpayee, then announced, then the Prime Minister of India announced the economic package and reversing the signing of the capital of in the 24th October 1998 in the 71 annual session of the Federation of Indian Chambers of Commerce of Industry, that is FICCI. సో ఆయన 1998 వరకు మనకి ఈ బైబ్యాక్ అనేది ఏంటో తెలియదు. అంటే యూజువల్గా షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసిన తర్వాత షేర్ హోల్డర్సే అది అమ్ముతుంటారు, అది మారుతుంటుంది చేతులు. కానీ మనం అంటే బైబ్యాక్ అనేది అంటే ఏంటంటే షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కంపెనీ వాళ్ళు షేర్లు వెనక్కి కొనేసుకోవడం అనమాట. సో ఇది బైబ్యాక్ అంటారు. అయితే మీనింగ్ ఆఫ్ ద బైబ్యాక్ ఏంటంటే వెన్ ద కంపెనీ వాంట్స్ టు buy its own stock from the shareholders, it is known as buyback of the shareholders. Buyback is a method of cancellation of the share capital. This leads to reduction of the share capital in the company as opposed to the issue of the shares that results in the increase in the share capital. That means ఒక షేర్ క్యాపిటల్ ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ షేర్లు ఎవరికైతే పబ్లిక్ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి కొనేసుకుంటారనమాట. ఆ కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే కంపెనీ స్ట్రెంథన్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద బైబ్యాక్, ఇట్ ఈస్ టు increase the EPS, that is earnings per share of the shares bought back. The EPS of the company will go up and reduction of the earnings of the it is reduction in the earnings of the company and increase in the promoters holding in the company, and company ఒక హోల్డ్ పెరుగుతుంది. అలాగే increase in the market price of the share of the buyback is higher than the market price. సో ఆ బైబ్యాక్ అనేది హయ్యర్ రేట్లో కొనుక్కుంటుంది కాబట్టి యూజువల్గా మార్కెట్లో షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది, లేకపోతే షేర్ వాల్యూ తగ్గుతూ ఉన్నప్పుడు బైబ్యాక్ తీసుకుంటారు అనమాట. అండ్ సెండింగ్ ఏ సిగ్నల్ అమాంగ్ ద ఇన్వెస్టర్స్ అబౌట్ ద కంపెనీస్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అండ్ ప్రాస్పెక్ట్. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ కొనుక్కుంటున్నారు అంటే కంపెనీ బాగా రీచ్గా ఉన్నట్టు అన్న సిగ్నల్ అనేది మార్కెట్కి పంపిస్తారనమాట. అండ్ ఇట్ హెల్ప్స్ ద కంపెనీ టు డిస్ట్రిబ్యూట్ ద సర్ప్లస్ ఆఫ్ ద ఇన్వెంటార్స్. సో ఇది దిస్ ఈజ్ ఆల్సో విల్ ఆల్టర్ ద క్యాపిటల్ స్ట్రక్చర్. సో ఇది ఆబ్జెక్టివ్స్ అనమాట. అండ్ క్రైటీరియా ఆఫ్ ద బయింగ్ ఆఫ్ ద షేర్స్ ఏంటంటే ద కంపెనీ హ్యాస్ ఎగ్జాస్టెడ్ ఆల్ ద సోర్సెస్ ఆఫ్ ద ఇన్వెంటరీస్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ buy track is undertaken and the company enjoys the return of the capital and the market price of the company is far lower than the intrinsic value. సో కొన్ని కండిషన్స్లో ఎప్పుడైతే మార్కెట్ రేటు వాల్యూ పడిపోతుందో మార్కెట్లో ఆ టైంలో బైబ్యాక్ తీసుకుంటారు. అండ్ రీజన్స్ ఫర్ బైబ్యాక్, ద మెయిన్ impact of the requiring the shares of the supply of the company is open in the market, so which acts as support for the price. It is the sign of the company and confident about the prospect. So example, the board on 14th approved the proposal of the buyback up to 1000 crore. The company statement said that to reduce the short term volatility and the share prices to reiterate the confidence of the management for future prospects. సో ఇవి ఒక ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్లోను షేర్ క్యాపిటల్ వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడంలోనూ ఈ బైబ్యాక్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ డ్యూ టు విచ్ ద కంపెనీ మస్ట్ గో ఫర్ ద బైబ్యాక్ ఆఫ్ ద షేర్స్. ఇక్కడ ఒక 6 రీజన్స్ ఇచ్చాడు. టు ష్రింక్ ద ఈక్విటీ బేస్, దేర్ బై ఇంజెక్టింగ్ ద నీడెడ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే మన ఈక్విటీ షేర్ని తగ్గించడానికి, టు ప్రివెంట్ హాస్టైల్ టేక్ ఓవర్ బిడ్స్. సో ఇవి యూజువల్గా ఏంటంటే ఏదైతే బిడ్లు కంపెనీ వాళ్ళు పెడతారో దాన్ని ప్రివెంట్ చేయడానికి, టు రిటర్న్ సర్ప్లస్ ఆఫ్ ద క్యాష్ టు ద షేర్ హోల్డర్స్. సో మన కంపెనీకి ఏదైతే సర్ప్లస్ ఉంటుందో అది మళ్ళీ షేర్ హోల్డర్స్ ఇవ్వకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. టు టు ఇంక్రీజ్ ద అండర్లయింగ్ షేర్ వాల్యూ. ఒక షేర్ వాల్యూ ఏదైతే తక్కువ ఉంటుందో మనం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటే అక్కడి నుంచి ఆ కంపెనీ యొక్క షేర్లు అలా పెరుగుతాయి అన్నమాట. అందుకోసం ఈ బైబ్యాక్ అనేది ఉంటుంది. అండ్ టు సపోర్ట్ ద షేర్ ప్రైస్ డ్యూరింగ్ ద పీరియడ్స్ ఆఫ్ ద టెంపరీ వీక్నెస్. షేర్ ప్రైస్ని మనం ఆ టెంపరీగా మనం దాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. టు అచీవ్ అండ్ మెయింటైన్ టార్గెట్ క్యాపిటల్ స్ట్రక్చర్.
సో క్యాపిటల్ స్ట్రక్చర్ని కూడా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద బైబ్యాక్ షేర్స్ ఇన్ ద ఇండియన్ సినారియో అకార్డింగ్ టు సెక్షన్ 68 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ద కంపెనీ షుడ్ పర్చేస్ ఒకటి ఇట్స్ ఫ్రీ రిజర్వ్స్, ఇట్స్ సెక్యూరిటీస్, ఇట్ ఈస్ ప్రొసీడ్స్ ఆఫ్ ది ఇష్యూస్ ఆఫ్ ద షేర్స్. అలాగే ఈ రెగ్యులేషన్స్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ నో కంపెనీ కెన్ పర్చేజ్ ఇట్స్ ఓన్ షేర్స్ అండర్ స్పెసిఫైడ్ రెగ్యులేషన్స్ అని చెప్పి కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఏమి ఇచ్చాడంటే ఇట్స్ ఫ్రీ రిజర్వ్స్ అని, అలాగే దీని సెక్యూరిటీస్ అని, అలాగే ఇది ఇష్యూ అండ్ స్పెసిఫిక్ సెక్యూరిటీస్ని ఉపయోగించుకుని అది కొనుక్కోవచ్చు. అండ్ నో కంపెనీ షెల్ పర్చేజ్ ఇట్స్ ఓన్ షేర్స్ ఆర్ అదర్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ ఎప్పుడు అని కొన్ని రూల్స్ ఇచ్చారన్నమాట. ద బైబ్యాక్ ఈజ్ ఆథరైజ్డ్ బై ఇట్స్ ఆర్టికల్స్. బైబ్యాక్ అనేది వాళ్ళ ఆర్టికల్స్ ఆఫ్ ద అసోసియేషన్లో రాసుకోవాలి, అప్పుడే అది కొనడానికి యూజ్ అవుతుంది. అలాగే అకార్డింగ్ టు 68(5) ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 బైబ్యాక్ మేబీ ఒకటి ఇక్కడ ఏంటంటే టు ఫార్మ్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఆఫ్ ద సెక్యూరిటీ హోల్డర్స్ ఆన్ ఏ ప్రపోర్షనేట్ బేస్. సో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి వాళ్ళకి ప్రపోర్షనేట్గానే అది కొనుక్కోవాలి. ఇట్ షుడ్ బి ఇన్ ద ఓపెన్ మార్కెట్ ఓన్లీ, అంటే ఓపెన్ మార్కెట్లోనే కొనుక్కోవాలి. బై పర్చేసింగ్ ద సెక్యూరిటీస్ ఇష్యూడ్ బై ద ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ ఇన్ పర్స్యూయెంట్ ఆఫ్ ద స్కీమ్ ఆఫ్ ద స్టాక్ ఆఫ్ ద కంపెనీ. అదే వాళ్ళ స్కీముల ప్రకారమే కొనుక్కోవాలి. ఓకే, ఇక్కడ ఇంకొకటి బోల్డ్ చేసిన ఒకటి ఇచ్చాడు, అదొకసారి చదువుతున్నాను, మిగతాది మీరు ఒకసారి చదవండి. సెక్షన్ 68 of 8 states where company completes the buyback of the shares or other specified securities, it cannot make further issue of the same kind of the shares or specific securities within the period of 6 months except the way of bonus issue or discharging the subsisting obligations from the conversion of the warrants, stock option schemes, sweat equity or conversions of the preference of the షేర్స్ ఆర్ ద డిబెంచర్స్ ఇంటూ ఈక్విటీ షేర్స్. అయితే సెక్షన్ 68 ప్రకారం ఏంటంటే కంపెనీ ఒకసారి కొనేసిన తర్వాత ఒక 6 నెలల వరకు సిమిలర్ కైండ్ ఆఫ్ ద షేర్స్ని రిలీజ్ చేయడానికి వీల్లేదు, కానీ షేర్స్ రూపంలో కానీ డిబెంచర్స్ రూపంలో కానీ బోనస్ రూపంలో కానీ రిలీజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నప్పుడు ఇలాంటి బైబ్యాక్ అనేది మనకి అనౌన్స్ చేస్తుంది అనమాట. ఓకే, ఇదంతా మళ్ళీ ఒకసారి శ్రద్ధగా చదవండి మీరు. రైట్, థ్యాంక్ యూ.